Sri Ganeshaya Namaha, Sri Gurubhyo Namaha, Hari Om. In fact, the attempt of our scriptures, the saints has been, there is a compassion, unconditional compassion. Now we are their offspring, they expect us to trace to them instead of this last. Now this is due to ignorance, this is happening, though we are ఈశ్వరుడి ఈశ్వరుడు అంశ జీవ అవినాశి దేహో దేవాలయ జీవో దేవ సనాతన బట్ జీవ ఈజ్ decoupled from the God principle deva, and then he has become a limited entity and he has knowledge. Ishvara is knowledge and he has also knowledge, and with that one that Ishvara created, it also owes to Ishvara only, that is abhinna nimitta upadana karanam, material and knowledge. For anything to be, for creation, a pot maker, the knowledge is required and material is required, and that both are, if Ishvara has to rely upon anything else, Ishvara means this big possessor is Ishvara, and Jiva is a small possessor. If we take the analogy of land, the plot is Jiva, so many plots, layout, that is Ishvara, open land is Brahman or Paramatma. And because that land's attributes are very much present, he is such jnana, and Ishvara is big jnana, and Jiva is alpa jnana. Jiva is alpa vyapi, alpa shaktimantudu, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అది ఆ సర్వ కూడా అతీతంగా, అది ఓన్లీ జ్ఞానం, సత్తాస్ఫురణ, అస్థి భాతి సత్యతులు, సత్యం జ్ఞానం అనంతం. ఆ సత్యం జ్ఞానం అనంతం మాయ ఆధీనంలో ఉన్న ఆ మ్యాక్రో ఏకాంశ పురుష సూక్తాల్లో, భగవద్గీతలో అది ఈ ఏకాంశే, ఇట్ ఈస్ వితౌట్ ఎనీ బౌండ్ సో థింగ్, and దాంట్లో one micro entity is the being. Now this Ishvara is jnana, but his dissident is Jiva. Now how to correlate it? Now if we start from the root moola, jnana without boundaries is Paramatma, and jnana at a macro stage Ishvara, jnana micro state is Jiva. Now how this jnana has to reveal, if something gotten jnana, now how to distinguish something, an entity having jnana, entity without jnana. Entity without jnana is easy because it doesn't know, it cannot express. Now it has no awareness, దానికి తెలియలేదు, అది దాన్ని ఉన్నట్టు కూడా తెలియదు, తెలిసే. అయితే జ్ఞానం అంటే దానికి తెలివి ఉంది, అది ఉన్నట్టు తెలివి ఉంది. ఆ తెలివి ఏంటి? నేను అనే స్పందన. ఈ స్పందన అంటే తెలివికి ప్రమాణం నేను అనే స్పందన. అయితే ఇది అయితే ఆ తెలివి యొక్క శక్తివే మరి స్థూలంగా ఉన్న సృష్టి, పంచభూతాలు, శరీరం, వెస్టిలో, అండ్ తెలివి యొక్క ప్రకాశం సంబంధించిందే మిగతా మనసు ఆధారం చేసుకొని మనసులో ఉన్న వృత్తులు వస్తుంటాయి. అయితే అవి తెలివి లేనివి. తెలివి యొక్క ఆ తత్వం యొక్క ప్రతిబింబాలకు తెలియలేదు. ఆ తత్వం యొక్క ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్, అది ఏదైతే డైరెక్ట్లీ నేను అనుకుంటుందో ఆ తత్వానికి తెలివి ఉంది. అయితే ఆ తెలివి అది ఒకటే. అయితే ఇక్కడ ఒక మాయ, అవిద్య, ఆవరణ, విక్షేపం అనేది రెండు. వాటి కార్యం ఏంటంటే అది ఉన్న తెలివిని, తనలో ఉన్న కంటెంట్ని మరుగునపరిచింది. అయితే అది ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఏమని? నేనున్నానని. అయితే నేను ఉన్నాను వరకు రజ్జు సర్పంతో మన శాస్త్రాల్లో పోలిస్తారు. అది ఎంతవరకు అంటే ఇది లేనిది ఉంది అనే దానికి అక్కడి వరకు ఉపయోగపడుతుంది. కానీ సర్పంలో ఎప్పుడు రజ్జు లక్షణాలు లేవు, కానీ
ఇక్కడ ఈ నేను ఉన్నాను సర్పంతో లేనిది ఉన్నది అనే దానికి 50% అది మనకు ఆ దృష్టాంతం సమంజసం. కానీ ఈ లేనిది కల్పించుకున్న నేను ఉన్నానులో ఆ జ్ఞాన లక్షణాలు, ఆ రజ్జు లక్షణాలు, ఆ జ్ఞాన లక్షణాలు వచ్చాయి. అయితే ఇది వేరే మనం ఉపమానాలతోని డెఫినెట్లీ దాన్ని కూడా కొరిలేట్ చేసుకోవచ్చు ఈజీగా. సరే, అదొక పాయింట్ ప్రస్తుతం. అయితే ఈ నేను ఉన్నానుకు తెలివి ఉంది. అయితే అంతమునుపు ఆ జ్ఞానం శక్తిని ఆధారం చేసుకొని వచ్చిన బై ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఫార్మేషన్స్, డెరివేటివ్స్, అవి తెలివి లేనిది దీంతో తెలుసుకోబడ్డాయి. అయితే ఇది వాటితో తెలుసుకుంటూ అదే నేనుగా అదే నేనుగా అది అదే నేనుగా అది దాంతో ముడిపెట్టుకుంటుంది. అనాత్మని బంధానికి, అనాత్మని అహమితి మతి. అనాత్మ అంటే తెలివిలేంది, అయితే తెలివి ఉన్నది ఆత్మ. అయితే ఇది దాన్ని తెలుసుకుంటూ అదే నేను అనుకుంటుంది. అనాత్మని అహమితి అదే నేను అనుకుంటూ ఆ తెలుసుకున్న దాని లక్షణాలు తనవే అనుకుంటూ అది చాలా తంటాలు పడుతుంది. ఇదే తాపత్రయాలు, ఈ ఈ త్రివిధ ఉపాధులతో ముడిపెట్టుకొని తాపత్రయాలు. అయితే దీనికి దాన్ని వదిలిపెట్టందే మనకు దాని నుంచి ముక్తి ఉండదు. దానికి ఈ షట్ వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు ఇప్పుడు జీవుడికి అవి విజాతీయం. అయితే జీవుడికి అవి యాక్సెప్టబుల్ కాదు. కానీ దాని నుంచి ప్రస్తుతం అది అతని దాని గుప్పిట్లోకి ఇతను వెళ్ళాడు. యాక్చువల్గా అది జడం, అది ఇతను వెళ్ళి దాంట్లో ఇతను మాత్రమే బయటికి రాగలుగుతాడు. అయితే ఇతను దాంట్లో ఇరుక్కున్న స్థితే ఆ పాలు నీళ్ళలో కలిసినట్టు. మళ్ళీ ఇప్పుడు అవి రెండు కలిసి ఉన్నా కూడా జ్ఞానం, చైతన్యం అవన్నీ కూడా రెండు కూడా విడిగా అవి కలిసి ఉంటాయి. కానీ ఒకదానికి స్ఫురణ ఉంది, ఒకదానికి స్ఫురించినవి అవి. అయితే ఈ భేదంతో ఘటద్రష్ట ఘటాద్భిన్న, దేహద్రష్ట దేహాద్భిన్న, విశ్వర్ ఇదం ద్రష్ట ఇదానికి భిన్నంగా ఉంటాడు. అయితే ఈ ఉపమానం కరెక్టే. ఎందుకంటే ఏదైతే దృశ్యం తనకు గోచరించిందో, తెలుసుకోబడ్డదో, తెలియలేందో అది మార్పు చెందుతుంది. అలా సైన్స్ పరంగా చూసినా ఎప్పుడు మార్పును తెలుసుకోలేదు. మార్పును తెలుసుకోవాలంటే మార్పు చెందందే ఉండాలి. అయితే తనలో అన్ని లక్షణాలు కూడా దానికి విజాతీయంగా ఉన్నాయి, అనాత్మకి, తెలుసుకోబడ్డదానికి. సో అది అయితే తనకు ఈ అనాత్మకు మరణం ఉంది, తనకు లేదు. కానీ ఇప్పుడు అనాత్మ బంధం వల్ల దేహం నశిస్తుంది, నేను నశిస్తాను, ఇదొక బెంగ. దీన్ని నిలుపుకోవడానికి అతి ప్రయత్నంతో అది తొందరగా దేహం అది మరణించాల్సి వస్తుంది. ఎందుకంటే స్వతహాగా మనకు అలొకేషన్ లైఫ్ స్పాన్ ఇన్ని శ్వాసలు, ఆ శ్వాసలు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం వాటెవర్ 16 to 18 ఇన్హలేషన్స్, ఎగ్జలేషన్స్ నిమిషానికి, అది మనకు తెలుసు. అయితే అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాం టెన్షన్లో. ఎమోషనల్ స్ట్రెస్, టెన్షన్ అంటే ఎమోషనల్ స్ట్రెస్. మన ఓల్డ్ ఫిల్మ్స్ చూస్తాం, అందరు బాగా కబుర్లు చెప్పుకుంటారు, ఒక టెలిగ్రామ్ అంటారు బాబు అని, ఇమీడియట్లీ మనం చూస్తాం కొలాప్స్ అవుతారు. అయితే హార్ట్ అటాక్ అంటే థాట్ ఎమోషనల్ స్ట్రోక్ ఈజ్ మోర్ డేంజర్. అందుకోసమే డాక్టర్స్ కూడా మీరు నిద్రపోయారమ్మా అంటారు. ఎందుకంటే నిద్రలో మనసు లేదు, హీలింగ్ అవుతుంది. ఆ హీలింగ్ కాకపోవడానికి అంతరాయం ఏదైతే ఎమోషనల్ స్ట్రెస్, దాట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ఇంపీడిమెంట్, డిస్టర్బెన్స్. అందుకోసం డిస్టర్బెన్స్ ఇన్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ టు అవర్ సెల్యులార్, బికాజ్ వెన్ ఆటమ్స్ దే ఆర్ సెల్స్ which needs the life force. That life force is denied because of emotional occupations. And if it is positive, fine, it may marginally dent. But if it is negative, if it is more riotous, it will suck the energy, and that will take the toll of the heart. Heart is made to meet the demand, and heart will get a stroke. Like a more we have poured a hot beverage in a cup, which it is beyond its withstandability, there will be a crack. So that kind of a thing, no heart fails, because the creator is so intelligent. Hearts never fail on its own, they are made to fail because of emotional surge, emotional
emotional spell. That emotional spell has to be understood, and one invoking his stature as a knower, now then only it is possible. And that separation, that Mrityunjaya, Trayambakam Yajamahe, Sugandhiv, like a creeper is severed from the creeper, that cucumber is severed from the thing, the I am, which is knower of the creeper. Now there is a knot. It has to be broken with logic, with awareness. And with this awareness, it is transcending death. Mrityunjaya mantra. Mrityu with creeper has got death. But the one associated with it by ignorance, once he has severed, it is not that the body which perishes is bestowed with immortality. Body has death, but he has no death. He has severed that knot. The I am, when it is severed, decouple with the known idam, దేహ ప్రాణ ఇంద్రియ భావాలు అండ్ తన్మాత్రలు ఆ కర్మలు క్రియలు ఇవన్నీ కూడా వీటి నుంచి మనం విడిపడ్డప్పుడు ఇది జ్ఞానంతో అర్థం చేసుకొని విడిపడి ఆ ట్రాన్సెండెంట్ ఇమ్మార్టాలిటీకి ఇట్ ఈస్ ద గేట్వే. హరి ఓం.